దేవుని కొరకు నీవేం చేస్తున్నావు అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని మరి ఆశపడుతున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ మనల్ని హెచ్చరిక చేస్తూ చెప్పుచున్నటువంటి మాట, మీరు పైనున్న వాటి యందే వెదకండి, వాటి మీదే మీరు ఆలోచన కలిగి ఉండండి. ముందు దేవుని యొక్క రాజ్యాన్ని వెదకండి, ఆ తర్వాత మీకు సమస్తము సమకూర్చబడతాయి. ప్రజెంట్ బిళ్ళారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో మానవుడు దేవుని కొరకు ఏమి చేస్తున్నాను అనేది మరచిపోయి దేవుడు నాకేం చేయట్లేదులే అనుకునే రీతిలో ఉంటున్నాడు. దేవుడు నాకు ఇంకా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నేను ఆశించింది నాకు దక్కట్లేదు అని దేవుని మీద ఇంకా సనిగేవారు, గొనిగేవారు చాలామంది ఉన్నారు. నిజముగా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు చక్కని ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఇంతటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను మనకి ఇస్తూ ఉన్నా ఇంకా మనము దేవుని మీద నెపాన్ని మోపేటువంటి వారముగా మిగిలిపోతూ ఉన్నాం. దేవుడు ఏమేమి ఇస్తున్నాడు? ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సుఖవంతమైనటువంటి నిద్రని ఇస్తున్నాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, మన కలిగిన సమస్తాన్ని యావత్తును ఆయన చక్కగా ఆశీర్వదిస్తున్నాడు, కాచి కాపాడుతున్నాడు. ఇన్ని చేస్తా ఉన్నా ఇంకా మనము దేవుని మీద సనుగుతుంటాం, గొనుగుతూ ఉంటాం. ప్రజెంట్ బిళ్ళారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈనాడు మనం మాట్లాడుకునే అంశంలో నీవు నిజముగా దేవుని కొరకు నువ్వు ఏం పనులు చేస్తున్నావు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూద్దాం. రండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వరకు మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వరకు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచూ ఉండెను. ఏలియా అతనిని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు, పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. ఈనాడు మనం మాట్లాడబడే అంశంలో దేవుని కొరకు నీవేం చేస్తున్నావు అనేటువంటి అంశంలో మొదటిగా ఇక్కడ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాని చూస్తూ ఉన్నాం. ఎలీషా అన్నటువంటి మాటకు అర్థము ప్రదేన్ బిళ్ళరా, యెహోవా నా దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది. యెహోవా నా దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది. అయితే ప్రదేన్ బిళ్ళరా, మొదటిగా మనము చూసినటువంటి లేఖన భాగాలు మత్తయి సువార్త చూసినాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుండి మనము ధ్యానించుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మీ దృష్టి అంతయు, మీ ఆలోచన అంతయు పైన ఉన్నటువంటి వాటిని, దేవుని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు భూమి మీద ఉన్నటువంటి సమస్తమై వాటంతట వాటినే అనుగ్రహింపబడతాయి, అవన్నీ మీకు లభిస్తాయని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. సరే, ఈ మత్తయి అనేటువంటి మాటకు అర్థము దేవుని యొక్క బహుమతి. మత్తయి అనేటువంటి మాటకు అర్థం ఏంటి?
దేవుని బహుమతి అనేటువంటి అర్థం వస్తూ ఉంది. అయితే ప్రియమైన మరి ఎప్పుడు ఈ మత్తయి సువార్తను రాశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము 70లో రోమన్ సామ్రాజ్యం వారు, రోమా ప్రభుత్వం వారు యెరూషలేమును డిస్ట్రాయ్ చేశారు, యెరూషలేమును నాశనం చేశారు. యెరూషలేమును నాశనం చేసిన తర్వాత మరి క్రీస్తు శకము 80లో ప్రియమైన ఈ మత్తయి యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయమును నాశనం చేయగా మరి సిరియాలోని అంతియోక నుండి ఈ యొక్క సువార్తను రచిస్తున్నటువంటి రీతిగా బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన మరి ఎవరు రచించారో మనం చూస్తున్నాం. మత్తయి. ఈ మత్తయి ఏమి వృత్తి చేసేటువంటి వాడనగా సుంకపు గుత్తాదారుడు. ఏం చేసేవాడు? సుంకపు గుత్తాదారుడు అనగా రోమా సామ్రాజ్యము దగ్గర ఒక సేవకుడిగా, ఒక ఏజెంట్గా ఉంటూ ఆ పన్ను వసూలు చేసేటువంటి వాడిగా, డ్యూటీ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అర్థమైందా? ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఎక్కడ కూర్చున్నాడంట మత్తయి? ఒక మెట్టు మీద కూర్చొని అక్కడ పన్ను వసూలు చేసేటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ దారిన పోతూ మత్తయి దగ్గరకు పోయి, మత్తయి నీవు నన్ను వెంబడించు అని చెప్పగా వెంటనే మత్తయి మరి యేసును వెంబడించినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ఓకేనా? మత్తయి ఏ వృత్తి చేసేటువంటి వాడనగా, ఏ జాబ్ చేసేవాడనగా పన్ను వసూలు చేసేటువంటి వాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశం ఏంది? ఈ మత్తయి సువార్త యొక్క సారాంశము ఏమి ఇందులో పొందుపరిచాడు, ఏమి రాశాడు ఈ మత్తయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానం, ఆయన యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారే మెస్సయా, ఆయనే రాజు అనేటువంటిది, ఆయన యొక్క జననము, పునరుద్ధానము, మరణము, వీటన్నిటినీ మరి ఈ యొక్క పుస్తకంలో వ్యక్తపరిచాడు. అంత మాత్రమే కాదు, ఈ పత్రికను అనగా ఈ యొక్క పుస్తకాన్ని మరి యూద క్రైస్తవులకు రాస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. రాస్తూ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయా ఈ యేసే అని వక్కా నుంచి బల్లగుద్ది చెప్పేటువంటి సందర్భాలు ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, ఆ మత్తయి అనగా అర్థం ఏంటి? దేవుని బహుమానం. చక్కగా ఉంది ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కూడా ఎవరిని సేవకు పిలుస్తాడనగా ఖాళీగా ఉండే వాళ్ళని కాదు. అర్థమైందా? దేవుని సేవకు ఎవరిని పిలుస్తాడంటే దేవుని కొరకు అనగా వారి యొక్క వృత్తి నిమిత్తమై, వారి బ్రతుకు తెరువు నిమిత్తమై ఏదో ఒక పని చేస్తూ ఉండేటువంటి వారు, సోమరిపోతుగా ఉన్న వారిని దేవుడు ఇక్కడ మత్తయిని పిలవడానికి గల కారణం, అతడు పన్ను వసూలు చేసేటువంటి ఒక వృత్తిని అనగా ఒక జాబును చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఏందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో రాజుల గ్రంథంలో మనం చూస్తే, ఎలీషా దగ్గరికి ఏలియా వస్తూ ఉన్నాడు. వచ్చి ఏలియా మీద తన యొక్క ఆ యొక్క రగ్గును లేక కంబలిని కప్పుతాడు. దాని అర్థం ఏందిరై అంటే అభిషేకించడం. ఆ రగ్గు ఎందుకు కప్పుతున్నాడనగా, నీవు దేవుని సేవకు అభిషేకము పొందినవాడవు అని గుర్తుగా, సాదృశ్యంగా మరి యొక్క రగ్గును, కంబలిని కప్పుతూ ఉన్నాడు.
ఏలియా ఏలియా ఎలీషా మీద. అయితే ఎలీషా అప్పటికి ఏం చేస్తుందంట? తన చేనులో ఏం దున్నుతున్నట? అరక దున్నుతున్నాడే. ఎన్ని కాళ్ళ ఎద్దలు? 12 కాళ్ళ ఎద్దలు. ఎంత ఆసామి, ఎంత భూస్వామి, ఎంత సుసంపన్నుడు కదా. 12 జతల ఎడ్లను ఆయన ఆ పొలంలో దున్నిస్తూ 12వ దాని మీద, అరక మీద ఆయన ఆ పొలాన్ని దున్నుతూ ఉన్నాడంట. ఇతనికి వెంటనే ఆలోచన రావాలి, అయ్యా నాకున్న పొలముతోటి నేను చేసేటువంటి ఈ యొక్క సేద్యము ఇవన్నీ వదిలేసి మరి నీ దగ్గరికి రావాలనా? ఇది నా వల్ల కాదు అని వారించాలా. ఏలియా ఎలీషా మీద యొక్క దుప్పటిని కప్పుతూ ఉన్నప్పుడు, నేను చాలా బిజీగా ఉన్నాను, నా వల్ల కాదు, ఇప్పుడు కాదు అని వారించాలా. కానీ ఏమంటున్నాడు తెలుసా ఎలీషా? అయ్యా నా తల్లిదండ్రుల దగ్గరకు పోయి నేను వారిని ముద్దు పెట్టుకొని వచ్చేదను. తల్లిదండ్రులకి ఈ రోజుల్లో గుద్దులు గుద్దే వాళ్ళు ఉన్నారు కానీ ముద్దులు పెట్టేవాళ్ళు ఉన్నారా కొడుకులు? ఏమ్మా, చిన్నప్పుడు బలి పెడతారు, అవునా? చిన్నప్పుడు వద్దన్న పెడుతుంటాడు వాడు, వద్దన్న పెడుతుంటుంది ఆ పాప తల్లికి కానీ తండ్రికి కానీ. పెద్దయ్యాక ముద్దులు కాదు, అంతా ఫైటింగే. ఈయన ఈ పొజిషన్లో ఉండి కూడా, ఒక యవన ప్రాయంలో ఉండి కూడా ఆయన అంటున్నటువంటి మాట, నా తల్లిదండ్రులు నేను ముద్దు పెట్టుకొని రావాలయా అని పర్మిషన్ అడుగుతున్నాడు. అప్పుడు ఏలియా అంటాడు, నా వల్ల నీకు ఎటువంటి నిర్బంధమో లేదు, దయచేసి నువ్వు వెళ్ళి రావచ్చు. ఎలీషా వెంటనే ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు సమాచారం చెప్పి, నన్ను ఒక దైవజనుడు అభిషేకించాడు అని తన యొక్క సమాచారాన్ని చెప్పి, ఆ సిచ్యువేషన్ చెప్పి, అతడు ఏ అరకనైతే దున్నుతూ ఉన్నాడో ఆ ఎడ్లను ఏం చేశాడంట? వధించి వాటి మాంసాన్ని చక్కగా వండి అందరికీ పెట్టినటువంటి వాడిగా చూస్తా. కారణం ఎందుకు వాటిని వధిస్తున్నాడు? ఎందుకు వధిస్తున్నాడు రయ్య అంటే, అవి మరలా అతనికి గుర్తుకు రాకుండా, అతనికి మరలా అది కాళ్ళ బంధముగా ఉండకుండా, ఇదిగో మరలా దేవుని సేవకు వచ్చినటువంటి నడక అడుగు మరలా వెనక్కి రాకుండా, మరలా అవి జ్ఞప్తికి రాకుండా, గుర్తుకు రాకుండా వాటిని అంతవరకు వాటి బంధాన్ని తెంచేసుకుంటున్నాడు. ప్రియమైన పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మొదటిగా దేవుని కొరకు నువ్వేం చేయాలనగా, ఎలీషా వలె దేవుని కొరకు నడిచేవారిగా ఉండాలి, దేవుని సేవలో నడిచేవారిగా ఉండాలి. అర్థమైందా? మొదటిగా ఎలా ఉండాలంట? దేవుని కొరకు నడిచేవారిగా ఉండాలి. మొదటిగా దేవుని కొరకు నువ్వేం చేయాలనేటువంటి అంశంలో మొదటిగా మనము ఎలా ఉండాలనగా, ఎలీషా వలె దేవుని కొరకు నడిచేవారముగా. ఎంత సంపన్నుడైనటువంటి వాడు, ఎంతటి భూస్వామైనటువంటి వాడు, వాటన్నిటినీ పరిత్యజిస్తూ ఉన్నాడు, వాటన్నిటినీ పక్కకు నెట్టేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా వారించాలా, ఎరా ఇంత ఆస్తిని పోగొట్టి, ఇంత సంపదను పోగొట్టి, ఇంత చక్కనటువంటి ధనము వచ్చేటువంటి ఈ మార్గాన్ని వదిలేసి ఆ ఏలియా వెంట వెళ్తావేంట్రా? ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఒక చిన్న కంబలి లేక దుప్పటి, ఒక చేతులు ఒక మహా అంటే కర్ర, ఆయన వెంట ఒకళ్ళు ఇద్దరు మహా అంటే మనుషులు, శిష్యులు. ఆయనతో పోతే ఏముందిరా, ఊర్లు తిరగాల అని వారించాలా తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు వారించలేదు. మరి అక్కడ ఎలీషా కూడా ఏమాత్రము వెనకడుగు వేయలేదు. పూర్వం నుండి మనం చూసుకుంటూ వస్తే దేవుడు ఎవరిని సేవకు పిలుస్తాడనగా, కష్టపడి పనిచేసేటువంటి వారిని దేవుడు పిలుస్తాడు. మోషే కూడా తన మామ యొక్క గొర్రెల మందలను మేపుతూ ఉంటే దేవుడు పిలిచాడు.
అవునా? మామ యొక్క గొర్రెల మందలను మేపుతూ ఉంటే దేవుడు పిలిచాడు, మోషే అని పిలవగా ఎక్కడి నుండి? పొదలో నుండి. పొద ఏమవుతుందంట? కాలిపోతుంది, మండుతుంది, కానీ అది కాలిపోలా. ఏందో చూద్దామని వెళ్ళాడు. ఆ పొదలో నుండి, ఆ వెలుగులో నుండి దేవుడు మాట్లాడాడు మోషేతో. ప్రజెంట్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. దావీదును కూడా దేవుడు పిలిచాడు. తన తండ్రి యొక్క గొర్రెల మందను, యోషియా యొక్క గొర్రెల మందను మేపుతూ ఉంటే దేవుడు దావీదును పిలిచాడు. ప్రజెంట్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసును కూడా పిలిచాడు. ఆమోసు మేడి పండ్లు ఏరుకుండేవాడంట. మేడి పండ్లు ఆడ చెట్టు కింద ఏరుకుంటూ ఉంటే దేవుడు ఆమోసుతో పిలిచాడు. ఆమోసుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. పూర్వం నుండి మనం చూస్తూ వచ్చినటువంటి విషయము, దేవుని కొరకు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే కష్టపడి పని చేసేటువంటి వారిని. ఇక్కడ ఎలీషా దేవుని కొరకు అడుగులు వేసినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అర్థమైందా? ఎలాగనగా దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషా దగ్గర పరిచర్య చేయడానికే, వాక్య పరిచర్య కాదు, ఆయన దగ్గర సేవ చేయడానికే నియమితులయ్యాడు ఎలీషా. ప్రెజెంట్ బిలరా, దానికి గల కారణము, తద్వారా అతడు పొందుకున్నటువంటి మేలేంటనగా ఏలియా కంటే 2 అంతల ఆత్మను పొందుకున్నాడు ఎలీషా. ఎలీషా ఒక ఆత్మను పొందుకుంటే ఎలీషా 2 అంతల ఆత్మను పొందుకొని ఏలియా కంటే 2 అంతలమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్ గ్రంథంలో చేసిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు మనము నడిచే వారముగా ఉండాలి. ఎలా ఉండాలక? దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి అంశంలో దేవుని కొరకు మనం అందరం ఏం చేయాలా? ఎలీషా వలె నడిచే వారముగా ఉండాలి. ముందు వెనక చూడకుండా. ప్రజెంట్ పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులను కూడా దేవుడు వారు వలలు బట్టి చేపలు పడుతూ ఉంటే దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులు చేస్తా, మీరు నా వెంట రండి. వారు ఖాళీగా కూర్చుంటే పిలవలే, కష్టపడి పని చేస్తూ ఉన్నారు, సంపాద్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని పిలిచాడు. జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా ఒక్కొక్కసారి అనుకుంటుంటాం, దేవుడు మా బిడ్డలను సేవకు పిలిస్తే బాగుండు అనుకుంటాం. దేవుడు మా బిడ్డలను దేవుని యొక్క సేవలోనికి వినియోగించుకుంటే బాగుండని ఆశ అయితే ఉంటుంది. ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన బిడ్డలు సోమరపోతులుగా ఉంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడి, తల్లిదండ్రుల యొక్క జీతం మీద ఆధారపడి వయోవృద్ధులుగా మారిపోయినటువంటి వారు ఉన్నారు. వయోవృద్ధులంటే వయసు ఉన్నటువంటి వృద్ధులు. వయసు ఉంది, కుర్రోళ్ళే, కానీ వాళ్ళు వృద్ధులు లాంటి వాళ్ళు. వృద్ధులు ఏం పని చేయకుండా ఉన్నట్లుగా వీళ్ళు కూడా తినడం బబ్బవడం వయోవృద్ధులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన బిడ్డలను దేవుడు వాడుకోవాలంటే, దేవుడు బలంగా దేవుని యొక్క సేవలో వారిని ముందుకు నడిపించాలంటే మన బిడ్డలు సోమరిపోతులుగా ఉంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు. జ్ఞాపకం చేసుకుందాం. 2వదిగా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, అందరూ తమ యొక్క సొంత పనులనే చూసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క పనులను చూసేవాడు. జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నీ బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు నీ బంధువులు లేక నీ భర్త ఏం చేస్తున్నారు? పలాని పని చేస్తున్నారా? కాబట్టి దేవుడు మనకు ఎన్నో చేస్తూ ఉన్నాడు. మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ప్రశ్నార్థకం.
ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మొదటిగా దేవుని కొరకు మనం ఏం చేయాలంట? ఆ దేవుని కొరకు నడిచే వారముగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ప్రియమైన పిల్లరా, దేవుని కొరకు మనం ఏం చేయాలనగా మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనములో చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఒక దంపతులను మనం చూస్తూ ఉన్నాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు దానిని వెలలో దానిని కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ప్రియమైన పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు ఆదిమ అపోస్తులు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నారు. ఏంటో తెలుసా? సంఘము డెవలప్ కావాలంటే, సంఘం అభివృద్ధి కావాలంటే, సంఘము స్థాపించబడాలంటే, ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీ దగ్గర ఉన్నటువంటి చర స్థిరాస్తులను అమ్మి తెగనమ్మి, చర స్థిరాస్తులు, స్థిరము అనగా పూర్వీకులను వచ్చినటువంటి ఆస్తి, చర అనగా చెరపట్టబడినటువంటి ఆస్తి, అనగా వేరే వారిని ద్వారా లాక్కున్నటువంటి ఆస్తి చరాస్తి. చరాస్తులను అమ్మేసి అందరూ అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్పిన మాటకు లోబడి అన్నిటిని తెగనమ్మి వారి పాదాల యొద్ద కట్టలు పెడతా ఉన్నారంట. అయితే పేతురు గారు చూసి అందరికీ ఎవరెవరికి ఎంత బాకీ ఉందో, ఎవరెవరికి ఎంత అవసరత ఉన్నదో అవసరత వారికి చేసి మిగతాది దేవుని సేవకు వాడుతూ ఉన్నాడంట. తీసుకొస్తున్నారు అంతా డబ్బంతా. వారి అవసరతలు అడుగుతున్నా, మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా, అవసరతలు ఉన్నాయా, అక్కర్లు ఉన్నాయా అని అడిగి వారి అవసరతల నిమిత్తమై ఆ డబ్బును సగం తీసి వాళ్ళకి ఇచ్చేసి మిగతాది దేవుని సేవకు వాడుకునేవారు. అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి బ్యాచ్, తెలివి కలిగినటువంటి అతి తెలివి కలిగినటువంటి ఫ్యామిలీని మనం చూస్తున్నాం. అననీయ సప్పీరా వీళ్ళు భార్య ఎరుకనే ఇతడు అననీయ పొలమమ్మి తెచ్చి డబ్బులు చూపించుతున్నానంట భార్యకు. మాయ్ ఇదిగో పొలమమ్మా, ఇన్ని వేలు వచ్చింది, ఇంత డబ్బు వచ్చింది అంటే అని దాంట్లో సగం తీసి ఎక్కడ పెడుతుందో పక్కగా, అక్కడ ఆ రోజుల్లో బీరువాళ్ళు లేవులే, ఎక్కడో చోట దాచిపెట్టారు. దాచిపెట్టి ఇద్దరు ఒకవేళ అనుకొని ఉండొచ్చు, మనము ఇంత అమ్మినామని ఎవరికి చెప్పొద్దు, చెప్పినవా నీకు వీపు విమానం మోత మోగుద్ది అని ఉండొచ్చు. ఎవరితో చెప్పబాక, నేనెందుకు చెప్తా, అసలు నువ్వు అవి కూడా ఇవ్వకపోతే బాగుండు అంటుంది ఒకవేళ భార్య. సరే సగం తీసుకుపోయి పేతురు పాదాల దగ్గర పెట్టి ఏమీ తెలియనటువంటి, ఏమీ ఎరగనటువంటి నగనాచిలాగా నిలబడ్డాడు అననీయ. పేతురు అంటున్నాడు, అననీయ ఈ భూమి ఇంతకే అమ్మావా, నీ భూమిని ఇంతకే, నీ పొలాన్ని ఇంతకే అమ్మావా అంటే, అవునయ్యా ఇంతకే, ఎంత అయితే అమ్మావని అంత తెచ్చి నీ కాడ పెట్టాను అంటూ బొక్కుతున్నాడు. అననీయతోటి దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరు అటువంటి ఆత్మను పొందుకున్నారు? మీరు ఎంత అమ్మారో ఆ డబ్బంతా మీదే కదా, ఎందుకు ఈ విధంగా పరిశుద్ధాత్మను మీరు ఈ విధంగా మోసపరుస్తున్నారంటే హెచ్చరిక చేయగా, అతడు వచ్చినటువంటి ఆ యొక్క వాకిట్లో నుంచి, ఆ ద్వారం నుంచి అక్కడే పడిపోయినటువంటి వాడిగా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ అతని దేశపోయి పాతి పెట్టి వచ్చారంట. పోయాడు, భర్త పోయాడు, 3 గంటలు అవుతుంది. ఏంటా నా భర్త పోయాడు ఇంకా రాలేదనుకోండి, వస్తుంది ఆ అక్క వచ్చి ఏమి జరగనటువంటి, ఏమి ఎరగని దానిలాగా వస్తూ ఉందంట. ఏమని అడుగుతున్నాడు అపోస్తలుడైన పేతురు గారు, ఏమ్మా ఇంతకేనా పొలం అమ్మింది? అవునయ్యా ఇంతకే అమ్మా. ఆమె అన్నది అలాగే బొంకింది, అలాగే మరలా పడిపోయింది. తన భర్తను బాతి పెట్టొచ్చినటువంటి వారి పాదాలు అయ్యో ఆ ద్వారం బయటనే నిలబడ్డాయి అని చెప్పాడు. వెంటనే ఆమె పడిపోయింది. ఆమెను తీసుకుపోయి పాతి పెట్టారు. జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి అంశంలో
రెండవదిగా మనం ఏం చేయాలనగా మొదటిగా దేవుని కొరకు నడిచే వారంగా ఉండాలి. రెండవదిగా దేవుని సేవ కొరకు ఇచ్చే వారముగా ఉండాలి. దేవుని సేవ కొరకు అనగా దేవుని పరిచర్య కొరకు ధారాళముగా ఇచ్చేవారముగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అననీయ సప్పీర కూడా మనం చేసేటువంటిది ఆ దైవజనుడికి తెలియదులే అనుకున్నారంట. ప్రియమైన బిడ్డలారా, ఎవరినో మోసం చేయాలనుకున్నారో వారే మోసపోయారు, భంగపోయారు. ఇలాగే రాజు కూడా ఒక రాజు ఒక పరీక్ష పెట్టాడంట. అరే బాబు, ప్రతి ఒక్కరు రేపటి నుండి ఒక గ్లాసు లేక ఒక చెంబు పాలు తీసుకురావాలా. పాలు తీసుకొచ్చి అక్కడ నా రాజ్యాన్ని దగ్గరకు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏర్పాటు చేస్తాం పాత్ర, ఆ పాత్రలో పోయాలా అన్నాడంట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఏంటనైనా రాజుకేం తిక్కలేసిందా, ఇన్ని పాలు ఏం చేసుకుంటాడు అనుకున్నారంట. అనుకొని భర్త భార్యతో, భార్య భర్తతో అనుకుంటున్నారంట, ఏయ్ నువ్వు రేపు ఆ చెంబులో ఆ మూత పెట్టుకొని దేశబో. ఏం దేశపోతావు అనక నీళ్లు దేశబో. ఊరంతా పాలే తెస్తారు, మనము ఒక్క చెంబు పోతే ఏం కాదులే అనుకున్నారంట. సరే, ఇన్ని పాలల్లో ఒక చెంబు పాలు ఏం కాదులే అనుకొని అందరూ తెచ్చిపోసారంట. వీళ్ళు అనుకున్నట్లే ఊరంతా అనుకున్నారంట, ఇన్ని పాలల్లో మన ఒక్క చెంబు ఏం కాదులే అనుకొని అందరూ తెచ్చి దాంట్లో పోసారంట. రాజు మంత్రికి చెప్పి, మంత్రి చూడిపో అన్నాడంట. ఆ పాత్ర దగ్గరికి పోయి చూడగానే అన్ని నీళ్ళేనంట. అంటే ఎవరినో మోసం చేద్దామనేటువంటి ఆలోచన, మనం చేసేటువంటి మోసం ఎవరికి తెలియదులే అనేటువంటి తలంపుతోటి ఈ రోజుల్లో మానవుడు కూడా బ్రతుకుతూ ఉంటాడు. అననీయ సప్పీర యొక్క జీవితం కూడా అలాగే నడిచారు, పతన స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క మందిరానికి, ఇదిగో మనం ఏదన్నా సంఘ పెద్దలు బడ్జెట్ వేస్తే దాంట్లో కూడా సనుక్కుండే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేకమైన ప్రాంతాల్లో కదా. ఇంత బడ్జెటా, ఇంత కట్టాలనా, ఏం లేదా, సంఘంలో డబ్బులు లేవా, ఆ మంది మీద పడ్డారు అనేటువంటి రీతిగా దేవుని యొక్క సంఘానికి అనగా దేవుని యొక్క సేవా పరిచర్యకు, సంఘ పరిచర్యకు, మందిర పరిచర్యకు ఇవ్వడానికి చేతులు మనవి కురుసవుతున్నాయి, పొట్టయిపోతూ ఉన్నాయి. దాంట్లో సనుగులు గొనుగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. జాగ్రత్త. రెండవదిగా దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనగా, ఏం చేయాలనగా రెండవదిగా దేవుని సేవ కొరకు ఇచ్చేవారముగా ఉండాలి. మూడవదిగా చూద్దాం, దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి అంశంలో మూడవదిగా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము, ఒక దినమందు ఎలీషా షూనేమను పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా తన ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఇక్కడ షూనేము రాయులు అనేటువంటి ఒక గనురాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎవరంటే షూనేమురాలు అనేటువంటి ఆ పట్టణానికి ఒక గనురాలు అనగా ఒక పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి స్త్రీ, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుసరించేటువంటి స్త్రీ. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈమె ఎలీషా వస్తున్నాడని, ఆయన నా ఇంట్లో ఉండాలని, ఆయన నా ఇంట్లో పాదము మోపాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన బలవంతం చేస్తుందంట. దైవజనుడా, నువ్వు నా ఇంటికి రావాలి, నా ఇంటిలో పాదం పెట్టాలి, నువ్వు నా ఇంట్లో సేద తీర్చాలి. ఆ మార్గమును నువ్వు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు, ఏదన్నా చీకట పడ్డప్పుడు నువ్వు అక్కడెక్కడ ఇబ్బందులు పడకుండా, ఇదిగో నేను చక్కగా నీకు ఒక మేడ మీద చక్కగా నీ ఉండడానికి ఒక ఏర్పాటు చేస్తాను, మంచాన్ని ఏర్పాటు చేస్తా,
దీపస్తంభాన్ని ఏర్పాటు చేస్తా, పీటను ఏర్పాటు చేస్తా, బల్లాన్ని ఏర్పాటు చేస్తా. చక్కగా నువ్వు పవలించవచ్చు, సేద తెచ్చవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, నా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఆయన బలవంతం చేస్తూ ఉందంట. ప్రియమైన బిడ్డలారా, ఆమె బలవంతానికి ఈయన ఒప్పేసుకొని ఆ మార్గమున పోతున్నప్పుడల్లా మరి ఆమె దగ్గరికి పోయి అక్కడ చక్కగా సేద తీరి వచ్చేటువంటి వాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఆమె యొక్క భర్త ముసలివాడంట, వృద్ధుడంట. అయితే ఆమెకు ఏమాత్రము లేదు, సంతానము లేదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఎలీషాకు ఒక డౌట్ వస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి సేవకుడైనటువంటి గేహజీకి చెప్తున్నాడు, గేహజీ, మనకు మంచి మర్యాదలు చేస్తున్నటువంటి ఈ స్త్రీ ఏదో మన ఎడల ఏదో అవసరత కోరుకొని ఉన్నది. ఈమె రాజు దగ్గర ఏమన్నా పదవి కావాలనో లేకపోతే రాజుకి ఏదన్నా మనవి చేయాలనో ఏమన్నా చెప్పాలనుకుంటుందేమో, ఒకసారి అడిగి కనుక్కో అన్నాడు. గేహజీ సమాచారాన్ని అంతా సేకరించి, అయ్యా, ఆమె ఏమీ లేదు, ఆమెకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేవు, ఆమె చక్కని ఘనురాలే, కానీ ఆమెకున్న సమస్య ఏందనగా సంతులు లేనిదిగా ఉన్నది, సంతానం లేనిదిగా ఉన్నది. తన భర్త వృద్ధాప్యముగా ఉన్నాడు, వృద్ధుడై ఉన్నాడు అని చెప్పగా ఎలీషా ఆమెను పిలిపించి ఆమెతో మాట అంటున్నాడు, అమ్మా, మీదటికి నీ కౌగిటను ఒక కుమారుడు కలుగుతాడు. నమ్మట్లేమే. అయ్యా, నువ్వు అలాగా అబద్ధమాడొద్దు, నేనేదో నీకు సేవ చేస్తున్నానని, నీకేదో మేలు చేస్తున్నానని నువ్వు అనవసరంగా అబద్ధాలు ఆడబాక అంటుంటా. లేదు, ఖచ్చితంగా మీదటికి నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ఎలీషా అన్నట్లుగానే ఆమె గర్భము ధరించి కుమారుని కన్నది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మూడవదిగా దేవుని కొరకు మనం ఏం చేసేటువంటి వారంగా ఉండాలనగా దేవుని యొక్క పని చేసేటువంటి వారముగా, అనగా దేవుని సేవకునికి, అనగా దేవుని యొక్క పని చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని సేవకుడు కానీ లేక దేవునికి కానీ మనము పని చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని సేవకుడికి చేస్తే నాకు చేసినట్లే అంటాడు. అందుకే నా తరపున వచ్చు వానికి గిన్నెడు మంచి నీళ్ళిస్తే మీ యొక్క ఫలితము పరలోకమందు వృధాగా పోదు. నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టితిరి, దప్పిక కొన్నప్పుడు నాకు దాహం ఇచ్చితిరి, దిగంబరనై ఉండగా నాకు వస్త్రములు ఇచ్చితిరి, నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చితిరి అంటుంటే అందరు అంటున్నారంట, ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పిక కొన్నావు, నువ్వెప్పుడు వస్త్రాలు లేకున్నావు, నువ్వెప్పుడు రోగి అయి ఉన్నావు అంటే, ఈ దీనులైనటువంటి వారికి, ఈ దరిద్రులకు మీరు చేస్తే నాకు, ఒక దరిద్రులకు చేస్తేనే ఆయనకు చేసినట్లయితే ఒక సేవకుడికి ఎలీషాకి ఏమో చేస్తున్న సేవ పరిచర్య ఎవరికి చేస్తున్నట్లు? దేవునికి చేస్తున్నట్లు. దేవుని పని చేసేటువంటి వారముగా మనము ముందుకు రావాలా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మేముండే ఏరియాలో ఒక ఆయన మరి రైల్వే ఎంప్లాయ్ ఆయన చక్కగా మరి ఇల్లు కట్టించుకున్నాడు. ఆ ఇంటిలో ప్రత్యేకంగా ఒక రూము ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రూముకు చక్కగా ఏసీ పెట్టుకున్నాడు. ఆ ఇంటి ఓపెనింగ్కి మేము వెళ్తే ఆయన అన్నటువంటి మాట, పాస్టర్ గారు, దైవజనులారా, మీరు ఎప్పుడైనా ఇక్కడ దిగి ట్రైన్లో ఏమన్నా దిగి రాత్రుల పూట మీరు ఎక్కడ పడుకోవడానికి ఛాన్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు మా ఇంటికి వచ్చి మీ కొరకే ఈ ప్రత్యేకంగా రూము కట్టించా, మీ కొరకే ఈ ప్రత్యేకమైన రూమును కట్టించా, ఇందులో అన్నీ ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు వచ్చి సేద తీర్చవచ్చు, పడుకోవచ్చు, చక్కగా మమ్మల్ని ఆశీర్వదించిపోవచ్చు. చూడండి, దేవుని సేవకులకు ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశాడంటే దేవుని బిడ్డలన్నా దేవుని సేవకులన్నా ఎంత ప్రేమో అనే విషయాన్ని అక్కడ అతని యొక్క చేతల్లో మాటల్లో మాకు అర్థమైంది. ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సేవ కానీ దేవుని యొక్క సేవకులకు కానీ పరిచర్య చేసేటువంటి వారు
కనుమరుగవుతున్నారనగా సన్నగిల్లిపోతున్నారు. కారణం ఏంద్రయ్య అంటే ఇక వారు ఏదేదో ఆలోచన చేసుకొని ఏదేదో ఊహించుకొని ఏం ముందులే ఏం కాదులే అనేటువంటి ఆలోచనలోనికి అటువంటి కోవలోనికి వస్తున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, ఈమె తెలియకనే సేవ చేసింది కానీ ఈమెకున్నటువంటి లోటును తీర్చుకుంది, ఈమెకున్నటువంటి అవమానాన్ని తొలగించుకుంది. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ సంతానం లేదు. నీకెన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆస్తిపరుడువైనా సంతానం లేకపోతే ఆ బాధ, ఆ వేదన వర్ణాతీతం. అందుకే అబ్రహాం అంటాడు, అబ్రహాంతో దేవుడు అంటే, అబ్రహమా నిన్ను నేను విరివిగా మిక్కిలిగా ఆశీర్వదిస్తాను అంటుంటే అబ్రహాం అంటాడు, ప్రభువా నన్ను ఎంతగా ఆశీర్వదించినా నేను సంతులేని వాడిగానే ఉంటున్నానే. నా ఆస్తి అంతటికి కర్త నా దగ్గర పనిచేసేటువంటి ఎలియాజర్దే కదా. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సంతానం లేకపోవడం వల్ల హాగరు శారాను చిన్న చూపు చూసింది, ఎగతాళి చేసే రీతిగా ఉంది. ఆమె మాత్రమే కాదు, ఆమె కుమారుడైనటువంటి ఇస్మాయేలు కూడా ఇస్సాకుకు చక్కగా విందు చేస్తున్నప్పుడు ఇస్మాయేలు చూసి ఇస్సాకును చూసి నవ్వుతాడంట, గేలి చేస్తా ఉన్నాడు. తల్లి అదే రీతిగా శారా ఎడల చూసింది. హాగరు శారా ఎడల అదే అవమాన చిన్న చూపుతో చూసింది. తల్లి పోలికే కుమారుడికి వస్తున్నాయి. ఇంటి నుండి గెంటి వేయడము జరిగింది. శారా ఇక ఒప్పుకోలే. అర్జెంటుగా ఇళ్ళను తోలేస్తావా లేదని పెట్టేసుకుంది. అబ్రాము ఆస్తిని బంచేసి పంపించేశాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, అనగా ఏమీ ఎరగకనే ఆమె దేవసేవకుడికి సేవ చేసింది. ఏం పొందుకుంది? ఆమెకున్నటువంటి లోటును తొలగించుకున్న ఆశీర్వాదాన్ని పొందుకుంది. చివరిగా చూద్దాం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి, సమయం ఇంకా రాలేదు యెహోవా మందిరమును కట్టించుటకు, సమయం ఇంకా రాలేదని అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టను కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసిన జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని యొక్క మందిరము పాడైపోయింది. దేవుని యొక్క పాడైపోయినటువంటి మందిరాన్ని కట్టాలని, స్థాపించాలని, మరలా పునర్నిర్మించాలని, మరలా దాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన లేక మీరు సరంబి వేసినటువంటి, అనగా చక్కగా స్లాబులు వేసినటువంటి, చక్కగా కూలింగ్ ఉన్నటువంటి ఇళ్లల్లో సేద తీరుతూ ఉన్నారే. ఇది మీకు ధర్మమా? ఇది సమయమా అంటూ ప్రియదేవుని బిడ్డలారా, హగ్గయి ద్వారా దేవుడు తన బాధనంతా వ్యక్తపరుచుకుంటున్నాడు. అంటే దేవుని పని ముందు చేయాల్సినటువంటి పని అక్కడ కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంది. కానీ దేవుని పని కోసమై అడుగులు వేసేటువంటి పాదాలు లేకుండా పోయాయి. ఆ మందిరము పాడైపోతున్నా చూస్తూనే ఉన్నారు కానీ కట్టాల అనుకుంటున్నారే కానీ, అయ్యో ఇలాగ ఏమైపోయింది యెరూషలేము అని దానికి వెళ్ళి చూస్తే ఒకవేళ ముసలి కన్నీరు గారుస్తున్నట్లే ఉన్నారే కానీ దాని కొరకు
దేవుని యొక్క పని కొరకు అడుగులు వేసిన వారు ఒక్కరైనను లేరంట. అందుకే మీరు ఎంత విత్తిననో, మీరు ఎంత తాగిననో, ఎంత తిన్ననో, ఎంత కప్పుకొన్ననో, మీరు ఎంత సంపాదించిననో మీకు క్షేమము కాదు, క్షామమే మిమ్మల్ని దాపరిస్తుంది. క్షామమే మిమ్మల్ని పలకరిస్తూ ఉంది. మీరు సంపాదించిన సంపాదన అంతా చిల్లులు పడ్డ సంచిలా. ఈ రోజుల్లో చాలా సంఘాలు కూడా గొడవల పడి ఆగిపోయిన సంఘాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన సంఘాలు ఉన్నాయి. ప్రజెంట్ బిల్లరా రకరకాలమైనటువంటి సమస్యలతో ఆగిపోయిన సంఘాలు ఉన్నాయి. ఇదిగో చివరికి వచ్చి ఆగిపోయినటువంటి సంఘాలు ఉన్నాయి. వాటి నిమిత్తమై దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు అడుగులు వేసేటువంటి వారు, ఆలోచన చేసేటువంటి వారు ఈ రోజుల్లో కనుమరుగైపోతూ ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనగా 3 విషయాల ద్వారా మనం చూస్తున్నాం. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అనేటువంటి అంశంలో మొదటిగా దేవుని సేవ కొరకు నడిచేవారిగా ఉండాలి. దేవుని పని కొరకు ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని కొరకు పని చేసేవారిగా ఉండాలి. సేవకుడి కొరకు ఒక చక్క ఇల్లు ఏర్పాటు చేస్తుందంటే ఆమె దేవుని సేవకుడి కొరకు చేస్తుందంటే దేవునికి చేస్తున్నట్లే. అశూనేమిరాలు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని కొరకు నువ్వు ఏం పని చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చెయ్యి. లేని ఎడల ఈ 3 విషయాల్లో దేవుని సేవ కొరకు నీ బిడ్డలను పంపించేటువంటి నడిపించేటువంటి దానవుగా వాడవుగా ఉన్నావా? దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు ధారాళముగా సనకగా గొనకగా ఇచ్చేటువంటి వాడవ దానవుగా ఉన్నావా? దేవుని పని కొరకు మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా దానవుగా ఉన్నావా? ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మన ఆత్మీయ జీవితం ఒక్కసారి ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. చెప్పబడినటువంటి మాటలను బట్టి ఎలా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలా లేని ఎట్లయితే ఇకనైనా ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు నీకెన్నో ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. చక్కనటువంటి ఇదిగో ఆ అవసరాలు అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నాడు. కానీ మరి దేవుని కొరకు ఈ 3 కార్యాలను కూడా చేయలేక వెనకబడిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని అడుగుజాల్లో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం.